కుకట్పల్లి చిన్నారి మర్డర్ కేసులో కీలక మలుపులు కొనసాగుతున్నాయి. పోలీసులు ఇప్పటికే ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కీలక ఆధారాల ప్రకారం 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో సంజీవరావు అనే వ్యక్తిని ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. చిన్నారి కింద ఇంట్లో అద్దెకి ఉంటున్న సంజీవరావు గత కొద్ది రోజులుగా బాలిక కుటుంబంపై పగ పెంచుకున్నట్లు తెలుస్తోంది. దీంతో చిన్నారి కుటుంబంపై ఉన్న పగ, కోపంతో బాలికను పొడిచి చంపినట్లు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు పోస్ట్ మార్టం ప్రకారం బాలిక మెడపై 14, కడుపులో 7 కత్తిపోట్లున్నట్లు గుర్తించారు. బాలికను చంపి తల్లిదండ్రులపై కోపం తీర్చుకున్నాడా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కూకట్పల్లి చిన్నారి మర్డర్ కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఏమైనా ఆధారాలు లభించాయా? కుకట్పల్లి మైనర్ బాలిక హత్య కేసులో పోలీసులు ఇప్పటికే పురోగతి సాధించినట్టుగా సమాచారం అందుతోంది. అదే అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నటువంటి వారే హత్యకు పాల్పడ్డారంటూ కూడా ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు అధికారికంగా పోలీసులు ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ మీడియా సమావేశంలో మైనర్ బాలికను ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందని ఒక పూర్తి వివరాలతో సహా అన్ని ఆధారాలను ఈ రోజు మీడియా ముందు ప్రొడ్యూస్ చేయనున్నారు పోలీసులు. ఈ అపార్ట్మెంట్ వాసులే కుటుంబంపై కక్ష పెంచుకొని ఎవరు లేనటువంటి సమయాన్ని చూసుకొని తల్లిదండ్రులు ఇంట్లో లేరని పక్కాగా తెలుసుకొని ఈ పాపాన్ని ఖచ్చితంగా చంపాలి అని ఒక ప్రీ ప్లాన్డ్ ప్రకారంగానే అపార్ట్మెంట్ లో కింది ఫ్లోర్ లో రెంటుకుంటున్నటువంటి సంజీవరావు అండ్ మిగతా టీమ్ మెంబర్స్ అందరు కలిసే మిగతా వారి యొక్క సహాయం తీసుకుని 2-3 ఈ హత్యకు పాల్పడ్డారంటూ మాత్రం క్లియర్ కట్ గా పోలీసులకు కొన్ని ఆలవాన్లు లభించాయి. ఈ 4 ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారణ చేపడతా ఉన్నారు. ఈ అపార్ట్మెంట్ లో హత్య జరిగినప్పుడు ఎవరు కూడా బయట వ్యక్తులు లోపలికి రాకపోవడము, లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా బయటకు వెళ్ళినటువంటి సీసీటీవీ కెమెరాలు రికార్డ్స్ లో లేవు కాబట్టి ఈ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులే ఈ హత్య చేసి ఉంటూ వచ్చారనే ఒక కోణంలో పోలీసులు దర్యాప్తు జరిపినప్పుడు సంజీవరావు అనుమానాస్పదంగా తిరుగుతా ఉన్నాడు. అతను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో అదే అపార్ట్మెంట్ లో ఉంటున్నటువంటి మరో 3 పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైనటువంటి స్థాయిలో విచారణ చేపట్టగా ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అనే ఒక వివరాలు కూడా వీళ్ళే స్వయంగా పోలీసుల ముందు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ఈ హత్య గల కారణాలు ఏంటి అనే దానిపై మాత్రం ఈ రోజు మీడియా సమావేశంలో పోలీసులు ఆ వివరాలన్నీ కూడా వెల్లడించనున్నారు. నగర శివారు ప్రాంతం ఇప్పుడిప్పుడే ఈ వరుస క్రైమ్ రేట్లతో వణికిపోతున్నటువంటి జనాలు మళ్ళీ 12 ఏళ్ల మైనర్ బాలికపై హత్య చేశారు దుండగులు. అత్యంత దారుణంగా సుమారు 20 కత్తిపోట్లను అమ్మాయిపై ప్రయోగం చేసి హతమార్చి అక్కడి నుంచి కూడా పారిపోయారనే ఒక వార్త మాత్రం నగర ప్రజల్ని మరోసారి ఉనికి పడేలా చేసింది. ఇలాంటి ఘటనలు జరగకూడదు, అమ్మాయిల పట్ల ఇలాంటి రాక్షత వ్యవహారం చేయకూడదు అనే దానిపై కూడా మొదటి నుంచి హిందూ సంఘాలు, మహిళా సంఘాలు, సిటిజన్స్, నగర ప్రజలు వీటి పట్ల పోలీసులు అవేర్నెస్ కల్పించాలనే ఒక పక్క డ్రైవ్ సాగుతూ ఉంటుంటే మళ్ళీ ఇదే ఘటన హైదరాబాద్ లో తరచుగా రిపీట్ అవ్వడము, అది కూడా అమ్మాయిలనే టార్గెట్ గా చేసుకుని దాడులకు పాల్పడము, హత్యలు చేయడము, మానభంగాలు చేయడము, ఈ వరుస ఘటనలతో నగర ప్రజలైతే కొంత బెంబోలెత్తినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కుకట్పల్లి హత్య కేసు తీవ్ర సంచలనంగా దారితీసింది. ఒక అభంశుభం తెలియనటువంటి మైనర్ బాలిక ఇంట్లోకి వెళ్లి ఇంత క్రూరంగా వ్యవహరించడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై కూడా ఇప్పటి వరకు జరిపినటువంటి ప్రాథమిక ఎంక్వైరీలో కుటుంబంతో గొడవ ఉండడం కారణంగానే కుటుంబ సభ్యులను ఏం చేయలేక ఆ కుటుంబానికి చెందినటువంటి ఈ బాలిక పైన కక్ష తీర్చుకున్నారు ఈ దుండగులు అంటూ మాత్రం ప్రాథమికంగా పోలీసులు ఈ వివరాలు ఈ రోజు మీడియా ముందు తేల్చబోతా ఉన్నారు. స్పందన అంటే రవితేజ, ఇప్పుడు చిన్నారికి సంబంధించిన చిన్నారి తల్లిదండ్రులను కూడా పోలీసులు విచారిస్తున్నారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ఎవరిపైన అనుమానం ఉందా? ఎందుకంటే ఇంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? పోలీసులు ఏం చెప్తున్నారు దీని గురించి? 3 ఏళ్ల క్రితమే వీరు పటాన్చేరు నుంచి ఈ కుకట్పల్లి ప్రాంగణానికి షిఫ్ట్ అవ్వడము, ఈ ప్రాంగణంలో అపార్ట్మెంట్ లో చాలా రోజుగా వీళ్ళు నివాసం ఉండడము, తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రైవేట్ ఉద్యోగులు. 9-9:30 దాటిందంటే కూతురుని స్కూల్ కి పంపించినటువంటి వెంటనే వీరు తిరిగి వీళ్ళ జాబ్స్ కి వెళ్లిపోవడము, హత్య జరిగిన రోజు మైనర్ బాలిక స్కూల్ హాలిడే ఉండడము,
ఇంట్లో ఉంటుంది, తల్లిదండ్రులు లేనటువంటి టైం అని ముందుగానే తెలుసుకొని డైరెక్ట్ గా ఇంట్లోకి వీళ్ళు డోర్ నాక్ చేసి లోపలికి వెళ్లి ఆ పాపని బెదిరించి కిచెన్ లో ఉన్నటువంటి కత్తిని సర్జికల్ బ్లేడ్ ని ఉపయోగించి పాప ఒంటి పైన సుమారు 20కి పైగా కత్తిపోట్లను దింపి చనిపోయింది అని ఒక కన్ఫర్మేషన్ తర్వాత అక్కడి నుంచి కూడా వీళ్ళు వెళ్ళిపోయారు అనేది కూడా పోలీసు ఎంక్వైరీలో తేలింది. దాంతో పాటు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా పోలీసులకు అందినప్పుడు కేవలం 10-12 గంటల్లోనే ఈ హత్య జరిగింది అనేది కూడా ఉదయం 10:30-11 గంటల ప్రాంతంలోనే హత్య జరిగింది అనే దానిపై కూడా పోలీసులకు షార్ట్ ఒపీనియన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ నుంచి అందింది. కాబట్టి ఇవి అన్ని అనాలిసిస్ చేసుకొని బయటి వ్యక్తులు వస్తే ఏ రకంగా ఉంటుంది, అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులు హత్య చేస్తే ఎలా ఉంటుంది అనే దానిపై కూడా అన్ని వైపుల నుంచి విచారణ జరిపి ఇది బయటి వ్యక్తుల పని కాదు, అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వ్యక్తుల పనే, కుటుంబంతో కోపం పైన ఈ పాపని బెదిరించేందుకు వెళ్లారా, చంపేందుకు ప్రీ ప్లాన్ తో వెళ్లారా అనే దానిపై మాత్రం ఈ రోజు ఆ వివరాలని వెల్లడించి ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవితేజ్. జరగాలి